రేయ్, ఇంటికంటే వెళ్ళరా ముందు నువ్వు. అమ్మ అక్కడ బాధపడుతుంది, పొద్దునుంచి ఏం తినలేదు. నాకు ఫోన్ చేస్తుందిరా అమ్మ. రేయ్ రా, రేయ్ రా, రేయ్ రా, రాన్రా 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 రాన్రా. రే చరణ్, ఏమైందిరా? ఏముందిరా, వీడేమో సెమ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయినందుకు వాళ్ళ నాన్న కొట్టాడంటే వీడేమో బయటకు వచ్చేసాడు. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ బాధపడుతుంది, నాకు ఫోన్ చేసి ఏదోలా తీసుకురా నాన్న అని చెప్పి అని అంటుంది. ఇగో ఇప్పుడు ఆమె ఫోన్ చేస్తుంది. ఎంత చెప్పినా కానీ వీడేమో కదలరులా. రే భాస్కర్ రా. అది కాదురా భాస్కర్, ఇంటికి వెళ్ళకుండా ఎక్కడి నువ్వేం సాధిస్తావు? ఏమో అన్న, నేనైతే ఇంటికి వెళ్ళనన్నా. 2 రోజులు కనపడిపోతాయి కానీ నా వాల్యూ తెలియదు అన్న. ఏ వాల్యూనా? ఏం పొడిసా నీకు వాల్యూ ఉండడానికి? సర్లే, ఆ విషయం పక్కన పెట్టు. ఇంట్లో నుంచి బయటకు వచ్చావు కదా, నువ్వు 2 రోజులు ఎక్కడ ఉంటావు, ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు? నా దగ్గర డబ్బులు ఉన్నాయి అన్న. ఎంత ఉన్నాయిరా? 3000 ఉన్నాయి అన్న. అవైపోయే పరిస్థితి ఏందిరా? అయినా అవి కూడా మీ నాన్న సంపాదించినాయి కదరా. భాస్కర్, ఈ విషయం చెప్తాయి. ఎవరైనా నీ సంతోషాన్ని పంచుకుంటారు, నీ హ్యాపీనెస్ని పంచుకుంటారు, నీ డబ్బులు పంచుకుంటారు. కానీ నీ కష్టాలని, నీ తప్పుల్ని, నీ బాధల్ని పంచుకునేది అమ్మ నాన్న మాత్రమేరా. అరే భాస్కర్, మీ నాన్నకి ఇప్పటికే 99 కష్టాలు ఉన్నాయి. నువ్వు ఆ కష్టాలకు సొల్యూషన్లా మారాలి కానీ నువ్వు ఇంకో కష్టంలా మారకూడదురా భాస్కర్. అయినా కొట్టింది మీ నాన్నే కదరా, తిట్టింది మీ అమ్మే కదరా. అయినా నిన్ను కనీ పెంచి ఇంత వాడిని చేసి నీ చదువు చెప్పించి నువ్వు కోరుకున్న బట్టలు కొనిపించి నువ్వేది కావాలంటే అది నీ ముందు తీసుకొచ్చి పెట్టిన అమ్మా నాన్నే కదరా. వాళ్ళే కదరా ఒక మాట అంది. అలా అని చెప్పి నాన్న కొట్టాయని చెప్పి అమ్మ తిట్టిందని చెప్పి ఇట్లా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తావా? సారీ అన్న, సారీ అన్న. మాకు కాదురా, ఇంటికి వెళ్ళి అమ్మ నాన్న చెప్పు. అమ్మ నాన్న హ్యాపీ, నువ్వు హ్యాపీ, నేను కూడా హ్యాపీ. సరే వెళ్దాం బా.